గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధనకు వచ్చిన అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? చేతులెత్తి గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి. కాస్త నిద్రపోయే వాళ్ళు లేవాల. అంత గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. శ్రేష్టమైన పునరుత్తనపు ఆరాధనలో పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం గణపరుచుకుంటూ వచ్చాం. దేవుని బిడలారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరవండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్నటువంటి ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా నుండవలనని నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. తల కాస్త పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించాల. అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయువు అనే ఒక విశ్వాసికి ఉత్తరం రాస్తూ అంటున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నారంటే, ఈ గాయువు అనే ఆ యొక్క విశ్వాసిని గూర్చి దైవజనుడైనటువంటి యోహాను గారు కొన్ని విషయాలు విన్నారట. ఏంటి ఆ విషయాలు అన్నట్టే, ఈ గాయువు అనే ఆ విశ్వాసి ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్నాడని చెప్పి, దేంట్లో చెప్పండి అందరూ, దేంట్లో వర్ధిల్లుచున్నాడని చెప్పి, ఆత్మలో వర్ధిల్లుచున్నాడని ఈ గాయువును గూర్చి ఎవరు విన్నారు? యోహాను గారు విన్నారు. వినిన దాన్ని బట్టి ఉత్తరం రాస్తూ ఈ గాయువుతో ఏమంటున్నారు అన్నట్టే, ఇదిగో నిన్ను గూర్చి నేను విన్నాను. ఏమన్నట్టే, గాయువు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు అని చెప్పి. అయితే ఒక దైవజనునిగా నీ కొరకు నేను మరొక ప్రార్థన కూడా చేస్తా ఉన్నా. ఏంటి ఆ ప్రార్థన అనంటే, దైవజనుడు ఈ వాక్య భాగంలో అంటున్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నటువంటి ప్రకారము అలాగుననే అన్ని విషయములలో వర్ధిల్లాలి అని చెప్పి, నీ కోసం నేను మానక ఎడతెగక దేవునికి విజ్ఞాపన యాచన చేస్తున్నాను అని గాయువుని గూర్చి ఈ యోహాను గారు ఈ మాటలు అంటున్నట్లు ఈ వాక్య భాగంలో దేవుని బిడలారా మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజున మనం గ్రహించాల్సినటువంటి విషయం ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఏంటి అని అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడలు, విశ్వాసులైనా కావచ్చు, లేకపోతే సేవకులైనా కావచ్చు, వారిని గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అన్నట్టే, వారి పట్ల దేవుని యొక్క ఆలోచన లేకపోతే చిత్తం ఏమిటి అని మనం గమనిస్తే ఈ వాక్యం ఏమని మనల్ని హెచ్చరిస్తుంది అనంటే, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో వర్ధిల్లాలి అన్నది దేవుని చిత్తము అని ఈ వాక్య భాగము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏదో ఆదివారం అయితే దేవుని మందిరానికి వస్తున్నాం అన్నది కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడలమై ఉన్నటువంటి మన జీవితాల పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. మన పరలోకపు తండ్రికి ఒక ఆలోచన ఉంది. ఈ లోకములో తల్లిదండ్రులకు పిల్లలపైన కొన్ని ఆలోచనలు ఉంటాయా, ఉండవా? చెప్పండి.
ఉంటాయి. నా పిల్లలు నా వంటి వారు కావాలని ఏ తండ్రి కోరుకోడు. ఏం కోరుకుంటాడు అని అంటే నాకంటే కూడా గొప్పవారు కావాలని చెప్పి ఆలోచన చేస్తారు. అలాగనే చూడండి, దేవుణ్ణి బిడలమై ఉన్నటువంటి మన పట్ల కూడా మన పరలోకపు తండ్రికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన అనంటే, దేవుని బిడలమై ఉన్నటువంటి మనమట ఆత్మలో మాత్రమే వర్ధిల్లాలని ప్రభు కోరుకోడు. అన్ని విషయాలలో అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇంకా మీకు విడమర్చి చెప్పాలంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అందుకే తన విశ్వాసి అయినటువంటి ఈ యొక్క గాయువును గూర్చి యోహాను గారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు అనంటే, ఈ దైవజనుడు నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావని నిన్ను గూర్చి నేను విన్నాను. నీవు ఆత్మలో వర్ధిల్లడం కాదు కానీ ఇదిగో ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని దైవజనుడు అంటున్నట్లు మనం చూస్తున్నాం. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకా మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? చెప్పండి. ఏంటంటే, దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు మన విషయంలో ఆయనకున్నటువంటి ఆలోచన మనము వర్ధిల్లడం మాత్రమే కాదు, ఆయన మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మరొక ఆలోచన ఏంటంటే, ప్రతికూలతలో కూడా మనం వర్ధిల్లాలని మన దేవుడు ఆశపడుతున్నాడు. దేంట్లో చెప్పండి? దేంట్లో? ప్రతికూలతలో కూడా మనము వర్ధిల్లాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడలమైనటువంటి మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రావు అని దేవుని వాక్యం చెప్పట్లా. దేవుని బిడలమై ఉన్నటువంటి మనకు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావు అని దేవుని వాక్యం చెప్పట్లా. దేవుని బిడలారా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి దేవుని బిడలకి వస్తాయి. అయితే వాటిల్లో దేవుని ఆలోచన, వాటి మధ్యలో దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా నా బిడలు వెళ్తూ ఉన్నప్పటికీ నా బిడలు వర్ధిల్లాలని దేవుని యొక్క ఆలోచన. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదువుకుంటూ వెళ్తే, ఇర్మియా పుస్తకం, నా వైపు చూడండి, బైబిల్ తెరవద్దండి, 17వ అధ్యాయం 8వ వాక్య భాగములో మీరు చూచినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఏంటి ఆ మాటలు అనంటే, దేవుడు ఒక జనమును, ఒక గుంపు వారిని దేనితో పోలుస్తున్నాడు అనంటే, నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడు. ఎక్కడ నాటబడినా చెప్పండి? నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టుతో ఒక జనమును పోలుస్తున్నారు దేవుడు. ఆ ఇర్మియా పుస్తకములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయంలో 8వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే ఒక జనం ఉన్నారట. దేవుడు చెప్తున్నారు, వారు ఎలా ఉన్నారు అనంటే, వారు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నారు అని చెప్తూ, దేవుని బిడ్డలారా ఆ జలముల నీటి కాలువల ఓరన నాటబడిన ఆ యొక్క చెట్టును గూర్చి ఆయన మాట్లాడుతూ ఏమంటాడు అనంటే, నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టట ఏం చేస్తుంది అనంటే, తన వేరును, దేన్ని చెప్పండి? చెట్లకు ఏముంటాయి? వేర్లు ఉంటాయి కదా. తన వేరును నీటి ఒడ్డుకు తీసుకుని
వెళ్తుందట. నీటి ఒడ్డు వరకు తన వేరును తన్నును అనే మాటలు మనం చూస్తాం. తర్వాత గమనించండి, ఆ యొక్క 17వ అధ్యాయంలో 8వ వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఆ నీటి కాలువల ఓరన నాటబడినటువంటి ఆ చెట్టట వెట్ట కలిగిన అది భయపడదట. దాని ఆకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందట. ఒక మంచి శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ, ఏంటంటే వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వర్షము లేని సమయమున అది చింత నొందదు అని మరొక మాట ఉంటుంది. శ్రేష్టమైన మాట ఏంటి అని అంటే, వర్షము లేనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా అది తన యొక్క కాపుని మానదు, తన యొక్క కాపుని మానదు అనేటువంటి యొక్క మాటని మనం చూస్తాం. ఇక్కడ నీటి కాలువల ఓరన నాటబడినటువంటి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు వేరు దేనిదంతా ఉంది అని అంటే నీటి ఒడ్డును తంతా ఉంది. తద్వారానట దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే వెట్ట కలిగిన అది భయపడట్లా. దాని ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటున్నాయి. వర్షము లేని సంవత్సరమున కూడా అది కాపు మానట్లేదట. అంటే చూడండి, దేవుని బిడ్డల పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాకుండా పోవు. అయితే ఆయన యొక్క ఆలోచన, ఆయన చిత్తం మన పట్ల ఏమిటి అని అంటే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము వర్ధిల్లాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అన్ని విషయములలో వర్ధిల్లినటువంటి అనుభవాల మధ్యలో మన యొక్క జీవితాలు కొనసాగించబడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అయితే రోజున ఈ పునరుద్ధరణ ఆరాధనకు వచ్చినటువంటి నిన్ను దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నన్ను దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, ఇన్ని సంవత్సరాల నుండి నీవు మందిరానికి వస్తున్నావు కదా. హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో, మన జీవితంలో మనము వర్ధిల్లుతున్నామా, లేకపోతే ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా దేవుని బిడ్డలారా, కాపు కాయక ఎండిపోయిన చెట్టు వలె ఇటు ఆత్మీయంగా కానీ, ఇటు భౌతికంగా కానీ, ఇటు ఆరోగ్యపరంగా కానీ, ఇటు దేవుని బిడ్డలారా ఆర్థిక పరంగా కానీ ఏ మాత్రము కూడా వర్ధిల్లలేనటువంటి పరిస్థితుల మధ్యలో నీ జీవితం నడిపించబడుతుందా? ఒక్కసారి మన జీవితాల్ని దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అనంటే, అన్ని విషయములలో మనము వర్ధిల్లాలన్నదే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని ఇళ్ళకి వెళ్తుంటా ప్రార్థన చేయనికి. దేనికి వెళ్తుంటానమ్మా? గుర్రమ్మ ప్రార్థన చేయనికి. ఇంటికి ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబాల్ని నేను దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే, వర్ధిల్లలేకపోతున్నానండి పాస్టర్ గారు, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎంత సంపాదించిన సంపాదన చినిగిపోయినా సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఆర్థికంగా వర్ధిల్లలేకపోతున్నాను, ఆత్మీయంగా కూడా వర్ధిల్లలేకపోతున్నాను అని చాలామంది మాకు చెప్తుంటారు. చెప్తూ వారు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారో దానికి గల కారణాలు కూడా మాతో చెప్తారు. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? చెప్పమంటారా? ఏం చెప్తారంటే,
పాస్టర్ గారు, మేము వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఎంచుకున్నానే ఈ ప్రొఫెషన్, నేను ఎంచుకున్నానే ఈ యొక్క వృత్తి, అదే నేను వర్ధిల్లకుండా నన్ను చేస్తూ ఉంది. ఈ వృత్తి కాకుండా ఇంకొక వృత్తిలోకి నేను వెళ్ళింటే, ఫలానా ఆ వృత్తిలో అయితే అండి నేను కంపల్సరీగా అభివృద్ధి అయి ఉండేవాడిని అని అంటుంటారు కొంతమంది. అప్పుడు నేను అంటాను ఏమనంటే, అంటే మన దేవుడికి చేత కదా దేనిలోనైనా మనల్ని వృద్ధిలోకి తీసుకొని రావడం? చెప్పండి, ఆయన ఎవరు? ఆయన అనంత జ్ఞాని. ఆయన ఎవరు అనంటే, ఆయనకు అసాధ్యమైందంటూ ఈ లోకంలో ఏదైనా ఉందా? ఆయన ఈ విశాలమైనటువంటి భూమి ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త. నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినటువంటి వాడు ఆయన. నరునికి నిర్మాణమును కలుగజేసిన వాడు. అగాధ సముద్రములకి ఎల్లలు వేసినటువంటి వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? నేనంట ఏమన్నంటే, బ్రదర్, నువ్వు అంటున్న ఈ మాట అది ఏమాత్రం కూడా వాక్యానుసారమైంది కాదు. మన దేవుడు నువ్వు ఏ పని చేసినా దానిలో నిన్ను వృద్ధిలోకి అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే దేవుడు అని వారితో నేను చెప్తానండి. ఎందుకు అనంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అవర్ ప్రొఫెషన్ డస్ నాట్ మ్యాటర్. మనము అభివృద్ధిలోకి వర్ధిల్లడానికి మనము ఎంచుకున్నటువంటి వృత్తి అనేది మనము అది అభివృద్ధి పొందడానికి అది కారణం కాదు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అనంటే, మనం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదివినట్లయితే, కీర్తనకారుడైనటువంటి దావీదు తన మొట్టమొదటి కీర్తనలో ఏమంటాడు అనంటే, 1వ కీర్తన 1వ వాక్యములో ఏమంటాడు అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. తర్వాత అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. తర్వాత అంటాడు, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు అంటాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి. చూడండి, 3 విషయాలు. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు. రెండవది, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అంటాడు. మూడవది, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులు అని చెప్తాడు. ఎందుకు ధన్యులు అనంటే, ఈ 3 అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తారో దేవుని బిడ్డలారా వారు ధన్యులట. చూడండి, వారిని గూర్చి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనంటే, నీటి కాలువన ఓరన నాటబడినటువంటి ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు వారిని ఆశీర్వదిస్తాడట. అంత మాత్రమే కాకుండా మరొక మాట ఉంటుంది. ఏంటి అనంటే, వాడు చేయునదంతయు కూడా సఫలమగును. వాడు చేయునదంతా కూడా సఫలమగును. వాడు చేయునది అంత అంటే, ఆ వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ పని నేను సఫలం చేస్తానని దేవుడు చెప్పట్లా. అర్థమవుతుందా? ఈ పని నేను సఫలము చేయలేను అని దేవుడు చెప్పట్లా. వాడు చేయున దంతయు నేను సఫలము చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే, చూడండి, మన దేవుడు ఎవరు అనంటే, మనం ఏ చేతి పని పట్టుకున్నా దానిలో మనల్ని వర్ధిల్లింప చేయుటకు సమర్థుడు. ఒకవేళ ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే దానిలో నీవు వర్ధిల్లలేకపోతున్నావు అనంటే, చూడండి, దేవుని చేతగానే తనము కాదు, కానీ
నీ జీవితంలో ఒకవేళ నీవు పాపుల మార్గాన నిలబడ్డావేమో, నీ జీవితంలో ఒకవేళ నీవు అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావేమో, నీ జీవితంలో ఒకవేళ నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి నడవట్లేదేమో, అందుకనే నీవు వర్ధిల్లలేకపోతున్నావు. ఈ రోజున మన దేవుడు ఎవరు అనంటే, మనము చేయునదంతయు కూడా సఫలం చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. అవర్ ప్రొవిజన్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పరిటీ. చూడండి, మరికొన్ని కుటుంబాలకు నేను వెళ్ళినప్పుడు మరికొంతమంది వారు చెప్తుంటారు, ఎందుకు మేము వర్ధిల్లలేకపోతున్నామంటే పాస్టర్ గారు, దానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ ఇల్లు బాగలేదండి. ఏం బాగలేదంట? నవ్వండి కొంచెం, నేను నవ్వినప్పుడైనా నవ్వొచ్చుగా. నవ్వితే మీ మొఖాలు చాలా బాగుంటాయి. నవ్వండి, చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. ఏమంటారండి చెప్పండి, ఏం బాగలేదంట? ఎప్పుడన్నా మీరు కూడా అన్నారా, ఈ ఇల్లు మాకేమి కలిగిన అట్లేదన్నా, ఇల్లు ఎట్ట కలిసి వస్తుంది? నేను కలిసి రమ్మంటే మీతో నేను కలిసి వస్తాను, కానీ ఇల్లు ఎక్కడైనా కలిసి వస్తుందా? ఏమ్మా, ఇల్లు కలిసి వస్తుందా? దానికి కాళ్ళు ఏమన్నా ఉన్నాయా కాళ్ళు? కొంతమంది అంటుంటారు, ఏం కలిసి రావట్లేదంట? ఇల్లు కలిసి రావట్లేదని. పిల్లి కదా, పిల్లల్ని పెడితే ఎన్ని ఇల్లు మారుస్తుందంట? 7 ఇల్లు మార్చినట్టు, ఈ ఇల్లు కాదని ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదని ఆ ఇల్లు, ఆ ఇల్లు కాదని ఆ ఇల్లు. ఈ రోజున గమనించండి, మన దేవుడు ఎవరు అనంటే, ఆయన నీవు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ పుస్తకం 1వ అధ్యాయము 3వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు యెహోషువతో ఈ మాట చెప్తాడు. ఎవరితో చెప్తాడండి మాట? యెహోషువతో. ఏమంటాడు అనంటే, నేను మోషేతో చెప్పినట్లు ఇదిగో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా 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 గట్టిగా. చూడండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు, దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఏమన్నట్టే, ఇదిగో యెహోషువ, ఎందుకు భయపడుతున్నావు? మా నాయకుడు మోషే చనిపోయాడే అని చెప్పి ఎందుకు నీవు అధైర్యపడుతున్నావు? అధైర్యపడవద్దు, నిబ్బరమైన బుద్ధి కలిగి నీవు ధైర్యంగా ఉండు. ఎందుకు అనంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను. చూడండి, అక్కడ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, ప్రతి స్థలమును. ఆమేన్. ప్రతి స్థలమును అంటే మన దేవుడు ఎవరు అనంటే, ప్రతి స్థలములలో మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు, చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు చూచినట్లయితే అక్కడ కూడా ఈ మాట ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలులతో అంటాడు, ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, ఆమేన్. చూడండి, కీర్తనకారుడు అంటాడు, భూమియు దాని సంపూర్ణత ఎవరిది అనంటే మన దేవునిదట. కాబట్టి ఆయన ప్రతి స్థలంలో వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి కొంతమంది ఏమంటారో తెలుసా? కొంతమంది అంటారు, మొదటిగా నేను చెప్పాను ఏంటి అనంటే, నేను పట్టుకున్న వృత్తి మంచిది కాదండి, అందుకే నేను వర్ధిల్లలేకపోతున్నాను. ఇంకొక గుంపు అంటున్నారు, నేను ఉన్న స్థలము మంచిది కాదు. ఇంకొక గుంపు ఉందండి, వారు ఎవరంటే దేవుని బిడ్డలారా,
నా చుట్టూ ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదు, మా బంధువులు మంచోళ్ళు కాదు, నేను ఎదగాలని ఉన్నా, నేను వర్ధిల్లాలని ముందుకెళ్తున్నా, నన్ను ఏం చేస్తున్నారో తెలుసా? తొక్కి పెడుతున్నారు, నన్ను తొక్కుతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదంట. దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 5వ వాక్య భాగములో మనం చూచినట్లయితే, దావీదు సౌలు తనను పంపిన చోట నెల్లను పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ ఉన్నాడట. కాబట్టి సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను అనే మాట చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనకు దావీదు కనపడుతున్నాడు. దావీదు ఎవరి కింద పనిలో చేరాడు తెలుసా? సౌలు కింద పనిలో చేరాడు. ఎవరి కింద పనిలో చేరాడు? చెప్పండి, ఎవరి కింద పనిలో చేరాడు? ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే, పంపుతున్నాడు దావీదుని, పలానా చోటుకెళ్ళి పని చేయరా నాయనా అని చెప్పి పంపుతుంటే, పంపిన ప్రతి చోట ఈ దావీదు ఎలా నడుచుకుంటున్నాడంట? చెప్పండి, ఎలా నడుచుకుంటున్నాడంట? సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నాడట. ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నటువంటి యొక్క ప్రవర్తనను బట్టి సౌలు దావీదుకి ప్రమోషన్ ఇచ్చినాడు. ఏమిచ్చినాడండి? చెప్పండి, ఏమిచ్చినాడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రమోషన్ అంటే, సౌలు యొక్క యోధుల మీద అతనిని అధికారిగా నియమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగములో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, పంపిన చోటెల్లా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అంటే మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా మనం సుబుద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, మంచి ప్రవర్తన కలిగి మనం ఉన్నాం అనుకోండి, చేసే పనులో కూడా నమ్మకత్వాన్ని మనం కనపరిచామనుకోండి, నేను చెప్పే మాట కాదు కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటి అని అంటే, అక్కడ అలాంటి క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో కూడా మన దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిలింప చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మంచిగా లేదనుకో, ఏమండి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు పని చేయకుండా సోమరిగా ఉండి, కాస్త నీ పైన ఉన్నటువంటి బాస్ చూసినప్పుడేమో పని చేస్తూ, ఆ తర్వాత మరలా నువ్వు నాటకాలు ఆడుతున్నావు అనుకో, ఏమండి, అప్పుడు నువ్వు నీ యజమానుని యొక్క దయ నీ మీదకి వస్తుందా? రాదు. మనం వర్ధిల్లలేం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, యోసేపు వాళ్ళ అన్నలు ఎలా అంటారు? ఒకడేమో అడవి గాడిద స్వభావం. ఏ గాడిదండి? బైబిల్లో ఉంటాయి ఈ మాటలు. మరొకడేమో కట్లపాము స్వభావం, మరొకనేమో మిడునాగు. అయితే ఇలాంటి వారి మధ్యలో యోసేపు ఏమయ్యాడంటే ఫలించడి కొమ్మగా ఉన్నాడట. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఫలించడి కొమ్మగా ఉన్నాడు. అతని యొక్క రెమ్మలు గోడలు దాటి వ్యాపిస్తున్నాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. కారణం ఏమిటనంటే, సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తన మన జీవితంలో కూడా మనము సుబుద్ధి కలిగి ఎక్కడ నడుచుకున్నా, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు ఉన్నా, దేవుని బిడ్డలారా, మనం ఏమవుతామంటే మనం వర్ధిల్లుతాం. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, తర్వాత చదవండి. 91వ కీర్తనలో 7వ వాక్యంలో ఏంటంటే, అక్కడ ఏముంటుందంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, హల్లెలూయా చెప్పండి, నీ ప్రక్కన నీ మీదకి వచ్చి 1000 మంది నీ మీద పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
ఏం బ్రదర్ వర్ధిల్లలేకపోతున్నామంటే, చూడండి, కొంతమంది చెప్పే కారణం ఏమిటి అంటే నా వృత్తి మంచిది కాదు అని చెప్పి, మరి కొంతమంది చెప్పే కారణం ఏంటంటే నేను ఉండే స్థలము మంచిది కాదు అని చెప్పి, మరి కొంతమంది చెప్పే కారణం ఏంటంటే నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మంచులు కాదని చెప్పి. ఈ రోజున చూడండి, అవర్ ప్రొవిజన్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ ప్రాస్పర్, అవర్ ప్లేస్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ అవర్ prosper, the people around does not matter for our prosper. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున అలా ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు అందుకే నేను వర్ధిల్లలేకపోతున్నాను, స్థలం మంచిది కాదు అందుకే నేను వర్ధిల్లలేకపోతున్నాను, నా వృత్తి అసలు ఇది మంచిదే కాదు, వేరొకటి చూసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి ఆలోచిస్తున్నట్లయితే అది నువ్వు భ్రమపడుతున్నావు. దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎవరు అనంటే, ఆయన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో నిన్ను వర్ధిల్లింప చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన దైనందిక జీవితాలలో మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాము అనంటే, ఈ రోజున మనల్ని దేవుడు వర్ధిల్లింప చేయాలంటే మనలో కొన్ని శ్రేష్టమైన అనుభవాలు ఉండాలి. అనుభవాలు మనలో లేవు కాబట్టే దేవుడు మనల్ని ఏం చేయలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. మనం వర్ధిల్లాలంటే మన బ్రతుకుల్లో దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయనట్లు మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. ఏంటి ఆ అనుభవాలు అనంటే, చూడండి, బైబిల్ గ్రంథములో నుంచి ఒక 3 అనుభవాలు నేను మీతో చెప్పనా? ఎన్ని అనుభవాలండి? మనం వర్ధిల్లునట్లు అన్ని విషయములో, ఏ విషయంలో చెప్పండి? అన్ని విషయములలో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, అన్ని విషయంలో మనం వర్ధిల్లునట్లు మనకు ఉండవలసిన ఒక 3 అనుభవాలు. దేవుని బిడ్డలారా, వర్షం లేని సంవత్సరమున ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము చింత నొందకుండా కాపు కాసేటువంటి పరిస్థితుల మధ్యలో, ఫలభరితమైనటువంటి అనుభవాల మధ్యలో మన జీవితాలు ఉండాలంటే ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి 3 అనుభవాలు ఉండాలి. ఏంటి ఆ 3 అనుభవాలు అనంటే, మొట్టమొదటి అనుభవం ఏమిటి అనంటే, చదవండి బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. తలలో కాస్త పైకెత్తి నా వైపు చూడాలి అందరూ. వర్ధిల్లాలంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటి అనంటే, ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఎంతసేపు ఏం తిందుమా, మనకుండే ఆలోచనలు ఇవే కదండి. కొంతమందిని అడుగుతుంటా, ఏమ్మా ఆదివారం ప్రార్థన కాదు, ప్రార్థన అంటే ఏమయ్యా రేపు ఏం తింటాం మేము? కొంతమంది ఇట్లా అంటుంటారు, నేను అమ్మ కాస్త బీపీ ఎక్కువైనట్టుంది, వద్దులే మనకెందుకు వచ్చింది, సరేలేమ్మా అంటుంటాం. మనకుండే ఆలోచనలు ఏంటంటే, ఎంతసేపు ఏం తిందుమా కదా, ఏం త్రాగుదుమా అని ఆలోచన చేస్తుంటారు కదా. అట్లా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఎంతసేపు ఏం తిందుమా, ఏం ధరించుకుందుమా అని చెప్పి వీటిని గురించి మీరు ఎందుకు ఆలోచన చేస్తారు? ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలని నాకు బాగా తెలుసు. ఏమండి, తల్లిదండ్రులకు తెలియదు పిల్లలకి ఏమేమి కావాల్సిన పెట్టాలనో. దేవుడు కూడా అంటున్నాడు, మీకు ఏం కావాలనో అవన్నీ నాకు తెలుసు, నేను మీకు ఇస్తా. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ఇవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు వాటి వైపు పరిగెత్తడం కాదు. వేటి వైపు? ఈ లోక సంబంధమైన
ఆహారం కొరకు, ఈ లోక సంబంధమైన వస్త్రాల కొరకు, ఇదిగో మీరు ఈ లోక సంబంధమైన డబ్బు కొరకు, వాటి కొరకు మీరు ప్రాకులాడడం కాదు. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, నన్ను మీరు వెదకండి. మీరు మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే మీరు వాటి వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే మీ దగ్గరికి వచ్చేటట్లు నేను ఏం చేస్తానంటే మిమ్ములను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో ఇంతవరకు మనం ఎందుకు ఫలించలేకపోయాము, వర్ధిల్లలేకపోయాము, మనకు కావలసిన అవన్నీ కూడా మన దగ్గరికి రాలేదు అని అంటే కారణం ఏమిటి అని అంటే నీ జీవితంలో నువ్వు వాటి వైపు పరిగెత్తావు కాబట్టి. అర్థమవుతుందా? దేవుని పక్కన పెట్టాం, మనం దేవుణ్ణి పక్కన పెట్టాం. ఇప్పుడు మనము వాటి వైపు పరిగెత్తాం కాబట్టి దేవుడు ఏం చేయలేదు, నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్నావు, నీ జీవితంలో దేనిలో కూడా వర్ధిల్లేటట్లు దేవుడిని చేయలా. ఈ పునరుత్థన ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా సహోదరి. ఇప్పుడు దాని వైపు పరిగెత్తడం పక్కన పెట్టి మానేసి ఈ రోజున మొదటి స్థానం, ఏ స్థానం అండి? దేవునికి మనం ఇవ్వాల్సిన స్థానం ఏది చెప్పండి. మన దేవుడు ఎవరు? శ్రేష్ఠుడు. ఎవరండి ఆయన? ఎవరు ఆయన? శ్రేష్ఠుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఆయనకి ఇచ్చేటువంటి స్థానం కూడా అది ఉన్నతమైనదై ఉండాలి. మనము దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి మన బ్రతుకుల్లో. ఈరోజు మామూలుగా నిన్నటి రోజున నేను ఫోన్ చేశా ఒక విశ్వాసికి, నంద్యాల విశ్వాసి, బనిగనపల్లి విశ్వాసి కాదు. ఫోన్ చేశా, పని నుండి ఫోన్ చేస్తే అన్నీ మాట్లాడిన తర్వాత, రేపు సండే కదా బ్రదర్, వస్తారు కదా ఆరాధనకి అంటే, లేదన్నా రేపు నేను రాలేను, వేరే వాళ్ళు మాట్లాడనీకి వచ్చినారు, వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి నేను సండే ఆరాధనకు రాలేను అంటే. ఇప్పుడు తన జీవితంలో ఆ విశ్వాసి ఎవరికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? దేవునికి. ఇలా ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చినాడు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వుకి కావలసినవన్నీ కూడా నీ పాదాల దగ్గర వచ్చి పడాలని నీవు కోరుకుంటున్నట్లయితే, ఇదిగో దేవుని బిడ్డ, నీవు మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు మొదటిగా నువ్వు వెతుకు. నాకు మొట్టమొదటి స్థానం నీవు ఇవ్వగలిగినట్లయితే నిశ్చయముగా నీకు కావలసినవన్నీ కూడా నేను నీ యొద్దకు పంపుతాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ రోజున గమనించండి, ఒక మాట చెప్తా, బాగా వినాలా. నేను పైకి తీసుకొని రావాలన్నా, నేను అభివృద్ధిలోకి తీసుకొని రావాలన్నా అది ఎవరి వల్ల అవుతుందంటే లోకంలో మనుషుల వల్ల కాదు. మనుషులు ఎవరు కూడా నీకు చేయి ఇవ్వరు, ఇంకా నిన్ను తొక్కుతారు, ఇంకా నిన్ను ఏం చేస్తారండి, ఎదగకుండా అని చేసే వాళ్ళే మనుషులు. మనుషుల ద్వారా నీకు ఏదో వస్తుంది, నేను ఏదో అవుతాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే భ్రమపడుతున్నావు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషి ద్వారా నీకు ఎదురయ్యేది కీడే కానీ మేలు ఎదురు కాదు. మేలు ఎదురు కాదు. మనిషి యొక్క స్వభావం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే నీకు ఇబ్బంది కలిగించే స్వభావమే ఉంది, కానీ మనిషిలో ఏ స్వభావం లేదు. అయితే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చేది, నీ జీవితంలో నీకు కావలసిన వాటన్నిటినీ కూడా నీకు ఇచ్చేది ఎవరు అని అంటే, ఎప్పుడు మీ హృదయంలో పెట్టుకునే మాట, బంగారు లాంటి మాట ఏంటంటే, అది దేవుడు ఒక్కడే నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆమేన్.
ఎందుకంటే గమనించండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 16వ వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము అది ఎవరి యొద్ద నుండి వస్తుంది అనంటే, అది పరిసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండే వస్తుందట. ఎవరి దగ్గర నుండి వస్తుందట అండి? ప్రతి శ్రేష్టమైన ప్రతి వరం, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం అనేది అది ఎవరు నీకు ఇస్తారు అనంటే, మనుషులు ఎవరు ఇవ్వరు. అది ఎవరి నుండి వస్తుంది అనంటే, అది దేవుని యొద్ద నుండే రావాలి. మనల్ని హెచ్చిస్తే, మనల్ని వర్ధిలింపజేస్తే మనుషులు కాదు, దేవుడే మనల్ని వర్ధిలింపజేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం మొదటి స్థానం అది ఎవరికి ఇవ్వాలి అని అంటే, దేవునికే ఇవ్వాలి. కానీ ఈ లోకములో నరములలాడుతున్నటువంటి ఏ నరుడికి మనం ఇవ్వకూడదు. నరములలాడుతున్నటువంటి ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు. ఆమేన్. చూడండి, వర్ధిల్లాలి అనంటే మొదటిగా మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలా? చెప్పండి ఎవరికి? దేవునికి ఇవ్వాలా. అప్పుడు అన్నిట్లో మొదటి స్థానం నువ్వు దేవునికి ఇచ్చావనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అన్నిట్లో వీడు నాకు మొదటి స్థానం ఇస్తున్నాడు రా, వీన్ని ఎట్లయినా సరే వర్ధిలింప చేయాలని చెప్పి మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసేపు చరిత్ర మనకందరికి బాగా తెలుసు కదా. యేసేపు 11వ వాడు యాకోబుకి. దేవుని బిడ్డలారా, అన్నలు కుట్రబడ్డారు, అసూయపడ్డారు, కొట్టారు, బావిలో పడేశారు. తర్వాత మిద్యానీయులకి అమ్మేశారు. ఏం చేశారండి? మిద్యానీయులకి అమ్మేశారు. ఎన్ని కష్టాలు అనుభవించాడు యేసేపు. అయితే ఈ యేసేపు అన్నిట్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. ఏ స్థానం ఇచ్చాడండి? మొదటి స్థానం ఇచ్చాడు. పొతీఫరు యొక్క భార్య ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే యేసేపు ఎంతో సుందర భార్య కన్నేసి, ఇదిగో నాతో పాపం చేయమని చెప్పి ప్రేరేపించినప్పుడు యేసేపు దేవునికి భయపడేవాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు. కాబట్టి చూడండి, ఒకవేళ ఈమెకు తల ఉంచితే నా స్థితి మారిపోతుంది అని అనుకోవచ్చుగా. అనుకున్నాడా? దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి, దేవునికి భయపడేవాడు కాబట్టి పాపాన్ని చూసి పారిపోయాడండి. బైబిల్లో మీరు గమనించండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం, అలాగనే ఆదికాండం 39వ అధ్యాయం 23వ వాక్య భాగాలలో మనం చూచినట్లయితే, పొతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. అక్కడ అతనిని ఆశీర్వదిస్తే, పొతీఫర్ ఇంటిలో అతడు ఏ స్థితిలో ఉన్నాడంటే, ఆ పొతీఫర్ అట తన ఇంటిని, తనకు కలిగినటువంటి సమస్తమును యేసేపుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత నింద తన మీద పడింది, చెరసాల పాలయ్యాడు. దేవుని బిడ్డలారా, చెరలోకి వెళ్ళినా కూడా అతనికి దేవుడు తోడై ఉన్నాడట. చెరసాల నాయకునికి అతని యేసేపు మీద దయ కలిగిస్తే, దేవుని బిడ్డలారా, చెరసాల నాయకుడు కూడా చెరసాలలో ఎంతోమంది సైనికులు ఉన్నారు. వారందరి మీద కూడా యేసేపుని ఏం చేశాడంటే ఒక నాయకునిగా నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వారి బ్రతుకులను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. ఈరోజు నువ్వైనా అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే దేవునికి మనం ఏం చేయాలి? మొదటి స్థానం మనం ఇవ్వాలా. ఎవరికండి చెప్పండి? బైబిల్లో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనం చూస్తాం కదా. బైబిల్లో వీరిని గురించి కూడా 6వ అధ్యాయం దానియేలు పుస్తకం ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ వాక్యం చదివితే ఏమని రాయబడి ఉందంటే, ఈ దానియేలు అంట దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో ఏమయ్యాడండి? వర్ధిల్లాడట. ఏ కాలంలో వర్ధిల్లాడు? దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో వర్ధిల్లినట్లు. దానియేలు బబులోన్లో ఉన్నప్పుడు బబులోన్ దేశాన్ని 4 రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది రాజులు పరిపాలన చేశారు? 4 రాజులు పరిపాలన చేశారు. దర్యావేషు, తర్వాత చూడండి, కోరేషు, బెల్షాజరు
అని చెప్పేసి ఈ యొక్క నలుగురు రాజులు పనిచేస్తే ఈ నలుగురు రాజులు వారు ఈ ఆ యొక్క బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలలో దానియేలు కానీ ఈ షడ్రకు కానీ మెషక్ అబేద్నెగోలు వీరు వర్ధిల్లారు, అన్ని కాలాలలో వర్ధిల్లారు. చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదండి. మొన్నటి వరకు ఒక ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది ముఖాలు కలకల్లాడాయి కదండి. మనం చూస్తుంటాం బయట కొంతమంది ముఖాలు కలకల్లాడాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం అయిన తర్వాత ఆ ముఖాలు ఇప్పుడు ఏమైనాయి? వాడిపోయినాయి. అంటే ఈ రోజున ప్రభుత్వాలు మారుతున్నప్పుడు మనుషుల యొక్క జీవితాలు కూడా ఏమవుతాయి చెప్పండి? మనుషుల జీవితాలు కూడా ఏమవుతాయి? మారుతాయి. అయితే దానియేలు కాలంలో, దానియేలు బబులోన్లో ఉన్నప్పుడు నలుగురు రాజులు పరిపాలన చేశారు. ఆ నలుగురు రాజులు మారుతున్న దానియేలు జీవితం మారలా. అన్ని కాలంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వర్ధిల్లారు. కారణం ఏమిటి? కారణం ఏంటి అనంటే ఒకటే ఒక కారణము, వాళ్ళు అన్నిట్లో దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు. ఆమెను చెప్పండి. ఏ దానియేలు ప్రార్థన చేసుకున్నామంటే తీసుకెళ్ళి ఆడేస్తానన్నారు చెప్పండి. సండే స్కూల్ కథ ఇది చెప్పబోతే సిగ్గుపోతుంది. సింహాల బోన్లో ఏ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు బొమ్మకు మొక్కకపోతే ఆడేస్తాము. అగ్నిగుండం. అవునా? సింహాల బోన్లు వచ్చారా? అగ్నిగుండంలో వచ్చారా? అవునా? యేసు ప్రభు లేడు, గీసు ప్రభు లేడు అని చెప్పి రాజు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేశారా? చెప్పండి, నమస్కారం చేశారా? వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు. ఏంటంటే, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుండి మా ప్రాణములను తప్పించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా మేము సాధనైన సస్తము కానీ బొమ్మకు ముక్కం. మా జీవితంలో మా మొదటి స్థానం దేనికి ఇస్తామంటే యేసయ్యకు తప్ప, చెప్పండి, యేసయ్యకు తప్ప ఎవరికి ఇవ్వం. మొదటి స్థానం యేసయ్యకే మేము ఇస్తాం అన్నటువంటి ఒక తీర్మానం వారి బ్రతుకుల్లో ఉంది. ఆ తీర్మానములో అన్నిటిలో యేసయ్యకే ప్రథమ స్థానం ఇచ్చారు. కాబట్టి దేవుడు చూడండి, ఎన్నో అపాయాలు వచ్చిన వాటన్నిటిలో నుంచి వారిని కాపాడాడు, వారిని వర్ధిలింపచేశాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్న వాళ్ళ చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. మనకి ఏ అనుభవం ఉండాలా? రామాయణం అంతా అయిన తర్వాత అన్నాడంట, సీత ఏమవుతుంది రామునికి అని. అట్టుంది మీ కథ. ఏ అనుభవం ఉండాలా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. అన్నిటిలో దేవుడే ఫస్ట్, దేవునికి ఇవ్వాలి. చూడండి, దేనిలో మొదటి స్థానం ఇవ్వాలా? ఒక 3 మాటలు ఈరోజుకి చెప్పి ముగించుకుందాం. తర్వాత నెక్స్ట్ వీక్ కొన్ని మాటలు నేను చెప్తా. దేనిలో మనం మొదటి స్థానం ఇవ్వాలా దేవునికి అని అంటే, మొట్టమొదటిగా దేనిలో మొదటి స్థానం ఇవ్వాలంటే మన ఆలోచనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా. దేంట్లోనండి చెప్పండి? దేంట్లో చెప్పండి? ఆలోచనలలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా చదవండి, ముగించుకుందాం. 3వ అధ్యాయం 3వ వాక్యం, 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళము చేయును. చూడండి దేవుని బిడ్డలారా,
మనం వర్ధిల్లాలంటే మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. చెప్పండి అందరూ, ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలా? దేనిలో మొదటి స్థానం ఇవ్వాలా దేవునికి అని అంటే మొదటి మాట ఏంటంటే మన ఆలోచనలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. సొలొమోను అంటున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను, నీ మార్గాలన్నీ మూతవేయబడ్డాయా? రావలసిన దగ్గర నుండి డబ్బులు రావటం లేదా? నీ మార్గాలు సరళము చేయబడాలి అన్నట్టే, ఇదిగో నీవు నీ త్రోవలు సరళం చేయబడాలి అన్నట్టే, నీవు వర్ధిల్లాలి అన్నట్టే నీ స్వబుద్ధిని పక్కన పెట్టు. ఏ బుద్ధిని చెప్పండి? ప్రతి ఒక్కరికి ఒక స్వబుద్ధి అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, నేను చెప్పాను కదా బ్రదర్ రేపు ఆరాధనకి రావడం కుదరదు. ఎందుకు అని అంటే ఎవరో వస్తున్నారంట మాట్లాడడానికి, వాళ్ళతో మాట్లాడాలంట. అంటే ఇతని ఆలోచన ఏంటంటే దేవుని బిడ్డలారా అతనితో నేను మాట్లాడాలా, దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. ఈ రోజున పునరుత్థాన దినం కదా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఇతనికి లేదు. అర్థమవుతుందా? ఏ ఆలోచన అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలా. ఇది ఏమంటారంటే దేవుని ఆలోచన కాదు, ఇది స్వబుద్ధి. దేవుని ఆలోచన ఏంటి? ఆదివారం కాబట్టి ఎన్ని పనులున్నా దేవుని మందిరానికి నేను వెళ్ళడం ముఖ్యం అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు. దేవుని ఆలోచనల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని బిడ్డలారా ఈ రోజున మన బ్రతుకుల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి దేంట్లో అంటే మన యొక్క ఆలోచనలో మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం ఆలోచించేటప్పుడు కొన్ని చేయాలని మనం ఆలోచన చేస్తాం కదా, ఒకసారి మనం ఏం చేయాలంటే దాన్ని చేసేందుకు త్వరపడకూడదు. ఏం చేయాలంటే ఈ ఆలోచన నేను ఈ విధంగా చేస్తున్నా, ఆలోచన ద్వారా దేవుడు సంతోషపడతాడా లేదా? ఆదివారము ఆరాధనకు రాకుండా నీ ఆలోచన నెరవేర్చుకున్నావు అనుకో, దేవుడు సంతోషపడతాడా? దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడా? ఏమండి చెప్పండి. మన ఆలోచనలో దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రెండవదిగా దేంట్లో మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఇస్తున్నటువంటి సమయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేంట్లో అండి చెప్పండి? సమయములో. దేవుడు మనకందరికి సమయం ఇస్తున్నాడా? ఈరోజు బతుకున్నామంటే దేవుడు మనకు సమయాన్ని ఇవ్వబట్టే. ఏమన్నా రాజన్న? అంతే కదా, లేకపోతే కష్టం. అయితే ఆ సమయాన్ని పొందుకుంటున్నావు. ఆ సమయంలో మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ అని చెప్పి కొంతమంది చూడండి ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తుంటారు? పనులు ప్రారంభించుకుంటుంటారు. ఉదయం లేచిన వెంటనే 3 కార్యాలు చేయాలి. ఒకటి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించాలండి. లేచిన వెంటనే చేయాల్సిన పని ఏంది? దేవుణ్ణి స్తుతించాలి. ఫస్ట్ వచ్చి ప్రైజ్. రెండవది దేవుని స్తుతించిన తర్వాత ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మూడవది ఏం చేయాలంటే బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకొని అడుగులు ముందుకు వేయాల. అదే సమయములో మొదటి స్థానం దేవునికి ఇవ్వడం. అంటే ఇవి చేస్తున్నామా? మనము చేస్తున్నామండి. ఉదయాన్నే లేచి దేవుడు యేసయ్యా నిన్నటి రోజున నన్ను కాపాడేవు నాయనా, నీకు స్తోత్రాలు. కొంతమంది స్తోత్రం చెప్పరు, పాడరు. లేచిన వెంటనే దేవా ఈరోజంతా నా పనిని ఆశీర్వదించు నాయనా, కాపాడు ప్రభా, నీ స్వార్థమే నీకు. దేవుని ఘనపరిచే అనుభవాలు, కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే అనుభవాలు ఉండవు. మొదటిగా ఏం చేయాలి? ప్రైజ్. చెప్పండి, ఏం చేయాలా? ప్రైజ్, స్తుతి. రెండవది ప్రార్థన, ప్రేయర్. మూడవది దేవుని బిడ్డలారా పౌంటరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చదవాలా. దేవుని వాక్యాన్ని మనము చదివే
వ్యక్తులుగా ఉండాలి. నెలలో మొదటి దినం ఏది చెప్పండి? 1వ తారీఖు కదా, 1వ తారీఖు. సమయంలో మొదటి సమయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే, దేవుని బిడ్డలారా, గడిచిన 29 రోజులు దేవుడు కాపాడి కొత్త మాసంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకు, దేవుని బిడ్డలారా, 1వ తారీఖున మన మందిరములో ప్రార్థన పెడుతున్నప్పుడు ఆ మొదటి దినాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ఇస్తున్నారా? 1వ తారీఖున ప్రార్థన పెట్టిన ఎంతమంది వచ్చినారు? కొంతమంది మొఖాలు కనపడ్డాయి, కొంతమంది మొఖాలు కనబల్లా. ఏదో నాకు అక్కడ పని పాట లేక అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని ఏదో నేను వస్తున్నట్టు నాకు బాధ వేసింది. నేనంతా దేవుడు కాపాడాడు. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో 1వ తేదీన దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం. తర్వాత నెలంతగా మన చేతి పనుల్లో దేవుడు తోడై ఉండేటట్లు ప్రార్థన చేసుకుందామని అంటే 2 గంటలు 1వ తారీఖు అంతా వచ్చి మందిరంలో కూర్చోండి అని అన్నాను నేను. అంటే మీరు సరే 2 గంటలు నెలంతా కాపాడినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు ఉండాలా ఉండకూడదండి? దేవుణ్ణి స్తుతించే అనుభవం. ఆ రోజు ప్రార్థన చేశాం. అక్క ఉంది సుధారా, నాకు వాళ్ళ కొడుకుకి ట్రాన్స్ఫర్ కోసం చేసినామా? ఉదయాన్నే ఇందాక ఆరాధనలో సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ట్రాన్స్ఫరు అయ్యిందని. చూడండి, నెలని దేవుడితో ప్రారంభించింది అక్క, దేవునితో ప్రారంభించింది నెలని. టీవీ ముందు కూర్చోలే, లేకపోతే బంధువులతో ఎవరాలు పెట్టుకోలే, పెళ్ళిళ్ళకు పోలే, పేరంటాలకు పోలే. అన్న కూడా ఆ రోజు ఏదో పని మీద రమ్మన్నారంట. అయితే ఒకటే మాట, ఈరోజు ప్రార్థన ఉంది, నేను ప్రార్థనకి వెళ్తా అని వచ్చింది. అద్భుతం జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ గట్టిగా కొట్టండి. నెలలో దేవునికి ఇచ్చే సమయం నెలలో మొదటి స్థానం, మొదటి రోజు దేవునికి మనం ఇవ్వాలా. సమయంలో దేవునికి మొదటి స్థానం, 1వ తారీఖు దేవుని మనకి ఇస్తేనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, అట్లా ఇంకోటి దేనిలో మనం మొదటి స్థానం ఇవ్వాలంటే, ద్వితీయోపదేశకాండం చదవండి, 8వ అధ్యాయం 17వ వాక్యం. 1 ఆలోచనలలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాల. 2వది ఏం చెప్పా? సమయంలో. ఏం చెప్పానండి? సమయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. 3వది ఏంటంటే, మన సంపాదనలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. ఆమేన్. దేంట్లో అండి చెప్పండి? మన సంపాదన. చదవండి ద్వితీయోపదేశకాండం 8:17 ముగించుకుందాం. 8:17. అయితే మీకు కరెక్ట్, కొంచెం బాగా గట్టి చదవమ్మా. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము కలుగజేసనని అనుకుంటారేమో. కొంతమంది అనుకుంటుంటారు కదా, నేను ఈ రోజున ఈ స్థాయికి వచ్చానంటే, ఈరోజు నా పిల్లలు ఇంతవరకు ఇంత ఎదిగారంటే దీర్ఘాలు తీస్తుంటారు. ఏమండి, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నానంటే తీస్తారా? తీరా? కారు కొన్నానంటే నా జ్ఞానం, నా బలం, నేనంటే మామూలు అనుకున్నారా? నేను నా సామర్థ్యం. వాక్యం ఏమంటుంది? అట్లా ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు. ఇశ్రాయేలులారా, మీరు అట్లా అనుకుంటారేమో, మా సామర్థ్యం వల్ల మేము ఇంత టొల్లమయ్యామని. అయితే మీకు సామర్థ్యమును కలుగు చేసింది. చదవమ్మా. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా వారు మీ పితరులతో ప్రమాణము చేసినట్లు నా నిబంధనను నేటి వరకు స్థాపింప వలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును
కలుగజేసింది ఎవరు అనంటే దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ రోజున ఇల్లు కట్టుకున్నావంటే దేవుడు ఆ భాగ్యమును సంపాదించుకున్నట్లు నీకు సామర్థ్యతను కలుగజేశాడు. ఈ రోజున నువ్వు పెళ్లి చేసుకున్నావంటే దేవుడు ఆ భాగ్యమును దేవుడు ఏం చేశాడంటే ఆ భాగ్యమును నీవు పొందుకునేటట్లు నీకు సామర్థ్యతని దేవుడు కలుగజేశాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఆ సామర్థ్యతను కలుగజేసినటువంటి దేవుని నువ్వు మర్చిపోకూడదు. ఈ రోజున వాక్యం ఏమని చెప్తుంది అనంటే, దేవుని బిడ్డలారా, మూడవదిగా దేనిలో దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలంటే, మనము భాగ్యమును సంపాదించుకున్నట్లు మనకు సామర్థ్యతను కలుగు చేశాడు కదా, ఆ దేవునికి మనం ఇచ్చేటువంటి విషయంలో, హల్లెలూయా, మనకు దేవుడు ఇస్తున్నటువంటి సంపాదనలో దేవునికి మొదటి స్థానం మనము ఇవ్వాలా. ఎందుకు అనంటే, మనము సంపాదించుకునేది దేవుని సామర్థ్యం వలన. ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వలన? ఈరోజున చూడండి, దేవుడి గినక మన ప్రాణంలో ఊపిరి లేకుండా చేశాడు అనుకో, రెప్పనికి వెళ్తావా? కాబట్టి ఈ రోజున మన భాగ్యమును సంపాదించుకున్నట్లు కృప చూపించేది ఎవరు? మనం వెళ్తున్న మార్గాల్లో, వ్యాపారాల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. కాపాడకపోతే కష్టం. దాన్ని బట్టి 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం, కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. అయితే ఈ రోజున నేను నీకు సామర్థ్యతను కలుగజేస్తున్నాను కదా, నువ్వు భాగ్యాన్ని సంపాదించుకునేటట్లు. మళ్ళీ నీ భాగ్యములో మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇవ్వాలా? నేను మొదటి తారీఖు చెప్పాను కదా, ఏమని? నీకు ఇది ఏమాత్రం ఇది నాకు సరిపోదనే మాట నీ నోట రాకుండా ఉండాలంటే, మన జీవితంలో మొదటిగా యాజకులకు దేవునికి ఇవ్వవలసింది దేవునికి మనము ఇవ్వాలా. అప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున చూడండి, కొంతమందికి ఎంతసేపు దేవుని దగ్గర నుండి తీసుకోవడమే తెలుసు, కానీ దేవునికి సంపాదించిన సంపాదనలో దేవునికి 10వ వంతు ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. మామూలుగా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే కానుకల గురించి నేను చెప్పను. వాక్యం ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, మన సంపాదనలో కూడా దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. ఎందుకు అనంటే, నీ కుటుంబములో దీవెన ఉండునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. 10 రూపాయలు నువ్వు సంపాదించావంటే రూపాయి దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వాలా. 1000 రూపాయలు దేవునికి సంపాదించావంటే 1000 రూపాయలు నువ్వు కుటుంబం కొరకు నువ్వు సంపాదించుకున్నావంటే 100 రూపాయలు దేవునికి ఇవ్వాలా. కారణం ఏంటంటే, దేవుడే నీకు సామర్థ్యము కలగజేయకపోతే నువ్వు ఎట్లా సంపాదించుకుంటావు కదండి. ఎందుకు అనంటే, ఎందుకు ఇమ్మని అంటున్నాడు దేవుడు కూడా అంటే, ఈ రోజున సేవ ముందుకు వెళ్ళాలంటే అది దేని ద్వారా ముందుకెళ్తుంది? దేని ద్వారా ముందుకెళ్తుందండి సేవ? ఏమండి? దేని ద్వారా? పరిచర్య సేవ దేని ద్వారా అంటే ఆర్థిక వనరుల ద్వారానే కదా. కాబట్టి ఈ రోజున దేవుడు మీకు ఇచ్చే సంపాదనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాల. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అది దేవుని చిత్తము. ఆమేన్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము వర్ధిల్లాలి, అది దేవుని చిత్తము. అయితే వర్ధిల్లుటకు ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ వృత్తి కారణం కాదు, వర్ధిల్లుటకు నీ స్థలం కారణం కాదు, వర్ధిల్లుటకు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కారణం కాదు. వర్ధిల్లాలి అనంటే మన బ్రతుకుల్లో 3 అనుభవాలు ఉండాలి. ఏంటి ఆ 3 అనుభవాలు అంటే, ఒకే ఒకటి చెప్పాను ఈ రోజున. మొదటి అనుభవం ఏంటంటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. దేంట్లో మొదటి స్థానం ఇవ్వాలి దేవునికి? 3 చెప్పా. ఒకటి, దేంట్లో మొదటి స్థానం? ఆలోచనలో. రెండవది సమయములో. మూడవది సంపదలో. దేంట్లో? సంపదలో. నెలలో మొదటి జీతం వచ్చిందా? మొట్టమొదటిగా తీసుకున్న మొదటి వారంలో
నువ్వు వచ్చేటప్పుడు దేవుని మందిరానికి నీవు దేవుడిచ్చే ఆ కానుకలో దశమభాగం తీసుకొచ్చి సేవకులకు ఇచ్చి ప్రార్థన చేయించుకోను. మీ పిండి పిసుకు తొట్టి మీ గంప ఏమవుతుందంటే దీవింపబడుతుంది. నేను చెప్పట్లా, దేవుని మాటలు చెప్తున్నా. మీ కుటుంబాల్లో కొరత అనే మాట వినబడదు, ఇది చాలదు అనే మాట వినబడదు. ఈరోజు వినబడుతున్నాయి, అప్పుల పాలవుతున్నారు. కారణం ఏంటంటే ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారంటే దేవునికి మొదటి స్థానం మన జీవితంలో సమయంలో ఇవ్వట్లా, సంపాదనలో ఇవ్వట్లా, ఆలోచనలు కూడా ఇవ్వట్లా. ఈరోజు నుంచి మీరు ఇచ్చి చూడండి. నేను అనుభవిస్తున్నానండి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, లేకపోతే నేను ఇంత ధైర్యంగా చెప్పలేను. నా సమయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తా, సంపాదనలో దేవునికి మొదటి స్థానం ఇస్తా, ఆలోచనలో దేవునికి మొదటి స్థానం ఇస్తా. మీరు ఇచ్చి చూడండి, వర్ధిల్లకపోతే నన్ను అడగండి. ఆమెన్ చెప్పండి అందరూ. ప్రార్థన చేసుకుందాం.